చాలామందికి అలవాటు ఏంటి అంటే ఫోన్ని ఛార్జ్‌కి పెట్టి తర్వాత పిన్‌ని రిమూవ్ చేసి ఫోన్ యూజ్ చేయడం. కానీ ఛార్జర్ అలాగే ఆన్‌లో వదిలేస్తారు. ఇలా ఆన్‌లో ఉంచడం వల్ల కరెంట్ వేస్ట్ అవుతుందా? ఛార్జర్ డ్యామేజ్ అవుతుందా? ఎలక్ట్రిసిటీ బిల్ చాలా ఎక్కువ వస్తుందా? దీని గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు మీరేమైనా మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసుకోండి. ఒక లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. చూడండి, ఇప్పుడు ఉన్న చార్జర్స్ అన్నీ స్మార్ట్ చార్జర్స్. ఈ రోజులో చార్జర్స్ ఆల్మోస్ట్ మినీ కంప్యూటర్స్ లాంటివి. వాటిలో మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి, స్మార్ట్ ఐసీస్ ఉంటాయి. ముందు జమానాలో సింపుల్ చార్జర్స్లో ట్రాన్స్ఫార్మర్, కెపాసిటర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఉంటాయి. బేసిక్గా అవి వోల్టేజ్ని కన్వర్ట్ చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ అంటే వోల్టేజ్ మాత్రమే మార్చుతుంది, కరెంట్ టైప్ని కాదు. సో 240 వోల్ట్ ఏసీని 12 వోల్ట్ ఏసీగా మార్చుతుంది. తర్వాత ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ యూజ్ చేసి డీసీలో మారుతుంది. కెపాసిటర్ యూజ్ చేసి రిపుల్స్ని రిమూవ్ చేస్తారు. ఫైనల్ అవుట్పుట్ ప్యూర్ డీసీ. ఇది టెక్నికల్గా చెప్పడం, కానీ ఈజీగా చెప్పాలి అంటే ఫోన్ ఛార్జ్ అవుతుంటే ఛార్జర్ ఫుల్ పవర్ ఇస్తుంది. కానీ అన్ప్లగ్ చేసిన తర్వాత కూడా ఛార్జర్లో ఐసీస్, ట్రాన్స్ఫార్మర్ యాక్టివేట్ ఉంటాయి. ఇవి కొంచెం కరెంట్ తీసుకుంటాయి. ఇది వ్యాంపైర్ పవర్ అంటారు. వ్యాంపైర్ పవర్ అంటే డివైస్ ఆఫ్లో లేకపోయినా స్టాండ్ బై మోడ్లో కొంచెం పవర్ కన్జ్యూమ్ చేయడం. ఐసీస్, ట్రాన్స్ఫార్మర్ లాంటి కాంపోనెంట్స్ యాక్టివేట్ ఉంటాయి. అది స్మాల్ అమౌంట్లో పవర్ని తీసుకుంటాయి. సో అవును, ఛార్జర్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది అన్ప్లగ్ చేసిన తర్వాత కూడా. కానీ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంత కాదు. ఇప్పుడు మీ ఇంట్లో 5 to 6 ఛార్జర్స్ ఆన్లో ఉంటే అవి అన్నీ కలిసి ఎలక్ట్రిసిటీ బిల్ పెంచుతాయి. సో ల్యాప్టాప్, ఫోన్ ఛార్జ్ అయ్యాక ఛార్జర్ని స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే టీవీ కూడా స్టాండ్ బై మోడ్లో ఉంటే కూడా పవర్ తీసుకుంటుంది. స్మాల్ వ్యాంపైర్ పవర్ అన్ని కలిసి బిల్ని పెంచుతాయి. మీరు యూజ్ చేయని డివైస్కి బిల్ ఇస్తున్నారు అని అర్థం. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫోన్ ఛార్జ్ అయ్యాక ఛార్జర్ని ప్లగ్ నుండి తీసేయండి. ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, బిల్ కూడా తగ్గుతుంది. ఈ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ వస్తే కామెంట్ చేసేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.